ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు చదివి బైబిల్ పల్లవి పాడుకుందాం. అంధకార లోయలోన అనే పల్లవి పాడుకుందాం. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ వాక్యము శక్తి కలిగి. దేవుని వాక్యం అంటే దేవుడే వాక్యం కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడే వాక్యం అంటే దేవుని వాక్య అంటే దేవుని మాటే దేవుడు. బైబిల్లో ఇవన్నీ కూడా దేవుడు పలికిన మాటలు కదా. ఇవన్నీ కూడా దేవుడు పలికిన మాటలు. ఇవి ఎలాంటివంటే శక్తి కలిగినవి. ఇంకో మాట చూసిన ఆరాధన వర్తమాలు ఏంటంటే అది వాక్యము నిరంతరము ఉండేది. వాక్యం అంటే ఆయన నిరంతరమున్న దేవుడు కాబట్టి ఆయన వాక్యము కూడా, ఆయన వాక్కు కూడా నిరంతరము ఉంటుంది. కాబట్టి నిరంతరము అనే మాట ఎవరికి వర్తిస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఇది సరిపోతుంది. అయితే ఆయన మనలను అంతలో కనబడి కొంతలో మాయమైపోవు ఆవిరి వంటి బ్రతుకులను ఆయన దయచూపి కరుణించి ఆయన రక్తము చేత విమోచించి మనం కూడా ఆయనతో నిత్యము జీవించే కృప ఎవరిచ్చారంటే యేసుక్రీస్తు వారే మనకిచ్చారు. మనము నిత్యము కూడా జీవిస్తాం. ఎందుకంటే మన తండ్రి నిత్యము జీవిస్తున్నాడు కాబట్టి మనం ఆయనతో కూడా నిత్యము జీవిస్తాం. ఎక్కడ? పరలోకములో తండ్రితో పాటు మనము కూడా నిత్యము నిరంతరము ఆయనతోనే ఉంటాం కదా. అక్కడే ఉంటాం. ఆయన కుమారునితో మనలను బ్రతికించాడు, లేపాడు, కూర్చుండబెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయముల మాటలు చూస్తాం. ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించి ఆయనతో కూడా ఏం చేశాడంట? కూర్చుండబెట్టాడు. ఇప్పుడు మనము ఎక్కడున్నామంటే పరలోకములో కూర్చున్నాం కదా. నిజమేనా? పరలోకములో మనము కూర్చున్నాం. కొద్ది కాలం ఉంటాం నిలబడి ఇక్కడ, కొంతకాలం ఇక్కడ ఏదో నిలబడి తిరుగుతాం. ఈ ఊపిరినంత కాలం ఇది పోయిన తర్వాత ఎక్కడ ఉంటామంటే
ఆయనతో కూడా మనం ఉంటాం. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ మనం ఉంటాం. ఆయన ఎంతకాలం ఉంటే అంతకాలం మనం ఉంటాం. అంత గొప్ప భాగ్యాన్ని నిరంతరము జీవిస్తున్న మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ దినం కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు మనందరి కోసం. బేతనియలో ఉన్న వారే కాదు, ప్రపంచంలో ఉన్న ఆయన రక్తము చేత విమోచింపబడిన వారందరి కొరకై ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన అంటే మన కోసం ఆయన నిత్యము ప్రార్థన ఎప్పుడెప్పుడు చేస్తున్నాడంటే దివారాత్రులు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అలా కునుకక నిద్రపోకుండా మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మన ప్రధాన యాజకుడు నిరంతరమైన వాడు. గతంలో ఉన్న యాజకులు మారిపోయారు, మార్పు చెందారిన మార్పు లేని యాజకుడు. అందుకొరకు ఆయన పిల్లలైన మనం ఎలా ఉండాలంటే విశ్వాస సహితమైన పోరాటం. విశ్వాసములు ఎప్పుడు ఏముంటుందంటే పోరాటమే ఉంటుంది. పోరాటము లేకుండా విశ్వాసములో ఎదగలేమని లేఖనాల్లో మనకు తేటగా సెలవిస్తుంది కదా. పోరాటము అనేది మనకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఏం చేశాడంట, ఆయన కూడా పోరాడుతూ వచ్చాడు. ఆ మాట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. సందర్భాన్ని బట్టి 8వ వచనం, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఏమి పొందాడంటే ఆయన శ్రమలు. ఆయన కుమారుడే శ్రమ పొందితే మనమెందుకు శ్రమ పొందాం? మనకు కూడా ఏమొస్తాయంటే శ్రమలు వస్తాయి. శ్రమలు రాకుండా విశ్వాసములో ఎవ్వరూ కూడా ఎదగలేరు కదా. శ్రమ లేకుండా విశ్వాసములు ఎదగలేరు. అందుకే మనం పలవబడాం కదా, అంధకార లోయలోన సంచరించిన భయం లేదంటే ఎందుకన్నాడు? ఆ వాక్యము శక్తి కలిగినది కాబట్టి ఆ శక్తి గల వాక్యము మనలను నిత్యము కూడా జీవింపజేస్తుంది. మన శ్రమలో మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి మనకు కూడా శ్రమలు వస్తాయి. అయితే ఆయన కుమారుడై ఉండి ఏం చేశాడంట, తాను పొందిన శ్రమల వలన విధేయత. శ్రమలు ఏం చేస్తాయంట? విధేయత నేర్పుతుంది. శ్రమ లేకుండా విధేయత రాదు. కష్టపడకుండా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళలేం. కష్టపడి చదువుకుంటే బీటెక్ ఎంటెక్ చదివితే ఇంజనీర్ అవుతారు, దానివల్ల ఎంతో డబ్బు సంపాదిస్తారు. అదే చదవకుండా ఉంటే ఏమి ఉండదు. కష్టపడ్డాడు, చదివాడు. చూడు, ఈ కుర్రోడు బాగా కష్టపడి చదివాడు, మంచి జాబ్ వచ్చింది, మంచిగా సంపాదిస్తున్నాడు అనుకో. అవి భౌతికమైనవే కదా. భౌతికమైనవి ఎంతకాలం ఉంటాయంటే కొంతకాలం. స్థిరముగా ఉండేది ఏంటంటే నిత్యత్వములో స్థిరముగా ఉండేది ప్రభువును అంగీకరించి ఆయన కొరకై శ్రమలు పొందుచు శ్రమలలో జయం పొందుతూ ప్రభు కొరకై సాక్షిగా ఉంటది. నిరంతరము ఉంటాయి, ఎక్కడికి పోవు. మనతో వాని క్రియలు వాని వెంట పోతాయి కదా. మనం చేసిన క్రియలు భూమి మీద మన వెంట ఎక్కడికి వస్తాయంటే పరలోకానికి వస్తాయి. అందుకొరకై మనం ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనము దేవుని వాక్యములో కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఈయన
తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మళ్ళా చదువుదాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28, 29 వచనాలు మనం మార్చి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రతి మనిషి తన్ను తాను పరీక్షించు అలాగు చేసి ఆ పాత్రలోని త్రాగవలను. 29 ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 30 బలహీనులు రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అందరం చదువు. 31 అయితే మనలను మనమే విమర్శించుకుని నెల తీర్పు పొందక అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. ప్రేమగల తండ్రి ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఘనమైన నామమున ఎంతో నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. నిజముగా నేను కూడా దేవా నీ కృప చేత నీ ప్రజలతో కూడా కలిసి నిన్ను ఆరాధించటానికి ప్రభువా మీరు నాకిచ్చిన గొప్ప యోగ్యతను బట్టి స్తోత్రాలు. నేను భూమి మీద అయోగ్యుడను, అవిధేయుడను, తృణీకరించబడిన వాడను, అన్యుడను, బలహీనుడను, దేవా చేతకాని వాడను, పాపాత్ముడను. అలాంటి నన్ను ప్రేమించి నా కొరకై దేవా నీవు తండ్రి నిరంతరము ప్రధాన యాజకుడుగా నా కొరకై లోకానికి వచ్చి నన్ను నీ విలువైన రక్తము చేత కడిగి శుద్ధి చేసి నాలో ఉన్న ప్రతి పాపము నుండి సంపూర్ణంగా కడిగి శిలువ రక్తము చేత నన్ను సంధించి దేవా నా పాపములు కడిగి నాకిచ్చిన గొప్ప రక్షణ విమోచన కొరకై స్తోత్రాలు. పరలోకములో నేను కూడా ప్రవేశించేదానికి ద్వారాన్ని తెరచిన దేవా స్తోత్రములు. నీతికి రాజువు, సమాధానపు రాజువై, మార్పులేని యాజకత్వం, మారని దేవుడవై దేవా నా బ్రతుకులో మారిపోయేవాడను, బలహీనుడను దేవా, నీతి లేనివాడను. అలాంటి నన్ను కూడా నీతిమంతులుగా దేవా నాకు కూడా సమాధానకరముగా తండ్రి మీరు చేసిన గొప్ప కార్యములు బట్టి స్తోత్రాలు. అందుకే నీ సింహాసనము నిరంతరం ఉంటుంది. నీవు నిరంతరం యాజకుడు అని దేవా మరి భక్తుడు ఎంతో నిన్ను కనపరుస్తున్నాడు. అలా నేను కూడా నిన్ను ఆరాధించటానికి, ప్రధాన యాజకుడు అని నిన్ను నిత్యము కూడా కీర్తించటానికి నాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేవా నేను కూడా నీతో నిత్యము పరలోకములో నిత్యముండే గొప్ప యోగ్యత నాకిచ్చావు. అందుకు నిన్ను హృదయమారా ఆరాధిస్తున్నాం తండ్రి. సమయములో నీ రక్తములో శరీరములో పాలు పొందాలి కనుక నాకు నీ ప్రజలందరికీ కావలసిన ఆత్మీయమైనటువంటి మాటలు మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడి దేవా నాలో ఉన్న బలహీనతలు దేవా పొరపాటులు క్షమాపణ కోరి నీతో సమాధానపడి మీ రక్తములో శరీరములో పాలు పొందుట కొరకై సహాయపడే దేవా స్తోత్ర. అందుకొరకై నిలబడుచున్న నీ దాసుడను నీ ఆత్మచేత నింపి మాకందరికీ కావలసిన ఆత్మీయమైన సంగతులు మీరు బయలుపరచండి.
ప్రభా మరొకసారి శత్రువుకి ఎక్కడ కూడా లేశమైన స్థానము లేకుండా చేసి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయమారా ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన భాగములో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మరలా 25వ వచనాన్నే మనం మళ్ళా చదువుతున్నాం. 25వ వచనములో ఓ మాట మనం చూస్తూ వచ్చాము. ఏంటంటే ఇతడు విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక, ఆయన నిరంతరము జీవించుచున్నాడు గనుక, తర్వాత ఏముంది? వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడున్న తలంపు ఏంటంటే ఆయన నిరంతరము జీవించుచున్నాడు గనుక, నిరంతరము జీవిస్తున్నాడు గనుక, ఆ నిరంతరము జీవిస్తున్నటువంటి ఆయనలో ఉన్నటువంటి యోగ్యత ఏంటంటే గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న యోగ్యత ఏంటంటే సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. ఆయన సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడంటే పైన ఒక వచనం ఉంది, మనం చూస్తున్నాం. ఏంటి? 25లో ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, ఎవరినంట? దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున. ఎవరైతే ఆయన మాట విని లోబడి ఆయన యొద్దకు వస్తారో వారి పక్షమున అన్నారు. కాబట్టి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక. గనుక అనే మాట హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా సార్లు కనిపిస్తుంది. దరిదాపు 30 సార్లు గనుక అనే మాటను మనము చూడగలుగుతాం. కాబట్టి ఈ భాగములో మనం కొన్ని సందర్భాలు నేర్చుకుందాం. చూడండి, దేవుని వాక్యములు అనగా ఈ భాగములోనే 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు కదా. తాను శోధింపబడి శ్రమ పొందాడు. మన ప్రధాన యాజకుడైన నిరంతరమున్న దేవుడు ఆయన ఎలా ఉన్నాడంట? తాను శోధింపబడి శ్రమ పొందాడు. అంటే మనకంటే ముందు ఆయన శోధించబడ్డాడు, శ్రమ పొందాడు. మనము శ్రమలు ఏదైనా రాగానే మనము కృంగిపోతుంటాం. అయితే మనకంటే ముందు ఆయన చేసిన కార్యం ఏంటంటే మనకంటే ముందు శోధించబడ్డాడు, శ్రమ పొందాడు. అందుకొరకై ఆయన ఎలా శోధించబడ్డాడంటే నిన్ను పలు విధాలుగా సాతాను యేసు ప్రభుని కూడా శోధించాడు కదా. ఆయన బాప్తిసము పొంది 40 దినాలు అరణ్యములో ఉపవాసముతో ఉండి దేవుని తండ్రితో మాట్లాడి ప్రార్థించిన తరువాత ఏమంది సాతాను? నీవు దేవుని కుమారుడవు కదా, ఇదిగో ఈ రాళ్ళు
ఉన్నవి కదా, రాళ్ళు ఏం కావాలి? రొట్టెలు కావాలి కదా. శోధన, ఈ రాళ్ళు రొట్టెలు కావాలి. చెయ్యగలవా? చేస్తావు నువ్వు కదా. నీకు ఆకలిస్తుంది కదా, ఆకలి వేస్తున్నది కాబట్టి నీ తండ్రి శక్తి గలవాడు. అయితే నీవు ఆయన శక్తిని బట్టి ఏం చేయాలి? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినరాదా? ఎందుకంత ఆకలితో బాధపడతావు అంటుంది. శోధన కదా ఇది. అంటే శోధనలో ఒకవేళ యేసు ప్రభువారు నేను చెయ్యలేనా, చూడు ఈ రాళ్ళన్నీ రొట్టెలవుతాయి అని అంటాడేమో, అది శోధన కదా. ఈ రాళ్ళన్నీ రొట్టెలు కావాలి అని అంటాడని శోధించు కదా. మనం కూడా కొన్నిసార్లు రకరకాల పరిస్థితుల్లో శోధించబడుతూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఏమన్నాడు? ఆయన రాళ్ళు రొట్టెలవేలాగా చేయలేదంటే ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు కదా. అంటే వాక్యముతోనే శత్రువు మనలను శోధిస్తాడు కదా. వాక్యముతోనే మనలను శోధిస్తాడు శత్రువైన సాతాను. కాబట్టి మనకంటే ముందు యేసు ప్రభువారు శోధించబడ్డాడు, శ్రమ పొందాడు గనుక కనుక శోధింపబడు వారికి సహాయము చెయ్యగలవాడు కదా. మనకు శోధన వచ్చిందని కృంగిపోవలసిన అవసరత లేదు. ఎవరున్నారు? మనకంటే ముందు శోధింపబడ్డటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన శోధింపబడు వారికి ఏం చేస్తాడంట? సహాయము చేస్తాడు. కాబట్టి మనకు శోధన ఏదైనా కలిగినా కానీ ఎవరు మనకు సహాయపడతారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధన జయించాడు. కాబట్టి ఆ శోధన జయించినటువంటి దేవుడు మనకు ఒక మాట ఉంది కదా బైబిల్లో. ఏం మాట అది? ఆ మాట యాకోబు రాసిన పత్రికలో ఆ మాట జ్ఞాపకం వస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రభు ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందుతారు. ఎవరంటే వారు? శోధన సహించువాడు ధన్యుడు. ఇప్పుడు మనము శోధన సహించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే శోధన జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఇదిగో ఈ శోధనలో ఉన్నాను, ఈ ఫలాని దానిలో నేను కృంగిపోతున్నాను, నాకు సహాయము చేయమని మనము నిరంతరము జీవిస్తున్న మన ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్ళి అడిగితే ఆయన ఏం చేస్తాడు? ఎంతటి శోధనైనా జయించే శక్తి, సహాయము ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ 18వ వచనము ఓసారి బక్సింగార్ బుక్ చదువుతుంటే ఒక మాట అర్థమైంది. బక్సింగార్ కూడా అన్ని వదిలిపెట్టేసి వారి తండ్రి కూడా బొంబాయి రైల్వే స్టేషన్లో ఆయనను బ్రతిమలాడినా కానీ బక్సింగారు ఒప్పుకొనకుండా, నేను నా ప్రభువు లేకుండా ఉండలేను, నా దేవుడే నా ఊపిరి అని పలుమార్లు చెప్పినా కానీ వారి తండ్రి అంట, నీకు ఆస్తిలో నీకేమివ్వను, నీకేమి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని పలుమార్లు తనను బెదిరించి మాట్లాడినా కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దేవుడే నాకు ఊపిరి, నేను ఊపిరి పీల్చకుండా ఉండలేను అని చెప్పి
తన తండ్రితో సమాధానం చెప్పగానే తండ్రి అంట ఇక తన తలపై ఉన్నటువంటి తలగుడ్డ తీసంట ఆయన పాదాల దగ్గర పెట్టి బ్రతిమలాడినా కానీ రాలేదు. ఇక వెళ్ళిపోయాడంట వారి తండ్రి. భక్సింగ్ గారు ఏమి లేవు కదా, తినటానికి లేదు, ఏమి ఒక్క రూపాయి కూడా లేదు. ఆయనంట మౌనంగా తల వంచుకొని నడుచుకుంటూ పోతున్నాడు. సాతానంట శోధిస్తుందంట, ఎందుకు నీకు ఈ తిప్పలు? కోట్ల కోట్ల ఆస్తి ఉంది కదా, ఆ కోట్ల కోట్ల ఆస్తి ఉంది, మీ నాన్న మాట విని అక్కడే ఉండి చేసుకోవచ్చు కదా, నీవు నీ ఇంటిలో కూర్చుని నీ దేవుణ్ణి ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత పని చేసుకున్నావు అని శోధిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ శోధనలో ఒక్కొక్కసారి వెళ్ళిపోదాము అనే తలంపు కూడా వచ్చింది. అయితే ఆయన మౌనంగా తల వంచుకొని పోతూ ఉండగా ఓ చాట వెళ్ళగానే ఆ తల పైకెత్తగానే అక్కడ ఒక గోడ మీద ఒక వాక్యం రాసింది. ఏంటి ఆ వాక్యం అంటే ఇదే. ఏంటి ఆ వాక్యము? తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేసే ఒక వ్యక్తి ఉన్నాడు అని ధైర్యముతో తనెక్కడ లేని ధైర్యము కలిగిందంట. ఆ శోధనలో ఎవరు సహాయపడ్డారంటే నా దేవుడే నాకు సహాయపడ్డాడు అని వెళ్ళి మరి హోటల్లో మరి వంట పని చేయడానికి తాను వెళ్ళాడు. ఇట్లా మనం కూడా పలుమార్లు శోధిస్తూ ఉంటది కొన్నిసార్లు శత్రువైన సాతాను. అయితే మనం కూడా ఏమి గ్రహించాలంటే ఉన్నాం కదా, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన మనకు ఎవరంటే సహాయము చేసేటువంటి దేవుడు. మరొక మాట చూడండి, మరి రెండు మాటలు చూసాం. ఒకటి ఆయన ఎవరంటే ఆయన శక్తి విజ్ఞాపన చేయుటకు, తర్వాత శక్తిమంతుడు కాబట్టి రక్షింపటానికి ఆయన ఎవరంటే ఆయన శక్తిమంతుడు. చూడండి అమ్మా చదివాం, నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. రక్షణ పొందాలంటే ఎవరినంటే కోపముతో ఇశ్రాయేలు ప్రజలతో చేసిన మాట అంటున్నాడు, ప్రమాణము చేశాను వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. విశ్రాంతి అంటే ఏంటి? వారు చేరబోతున్న కానాను దేశములో వారు ప్రవేశించలేకపోయారు. ఎందుకంటే రకరకాలుగా ప్రభుని అవి పైన చదువుకుంటే మనకు అర్థమవుతాయి. వాటి వల్ల వారు ఎలా చేశారంటే ప్రభువును మాట వినలేదు, ఆయన కోపం పుట్టించారు. అయితే ఆయన వారి విశ్రాంతిలో ప్రవేశించడని చెప్పాడు. అయితే ఈ తరం వారితో ఏమంటున్నాడు? వారు నా మాట వినలేదు, నేను కోపపడ్డాను, కానీ మీరేం చేయాలి? నా మాట వినాలి అని పౌలు గారు ఏమన్నాడంటే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైన ఒకవేళ ఉందేమో. వారు దేవుని శోధించారు, దేవుని బాధ పెట్టారు, ఎన్నో మార్లు తనకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. అందువలన వారి మీద కోపపడ్డాడు. వారు ఆ విశ్రాంతి అంటే కానానులో ప్రవేశించలేదు. అయితే మనము అలా ఉండకూడదు, దేవునికి కోపం పుట్టించకూడదు. అందుకేమన్నాడంటే జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనిలోనైనా ఒకవేళ ఉన్నదేమో మీరు జాగ్రత్తగా చూసుకోండి. నాలుగో తలంపు ఏంటంటే ఆయనకు కోపము వాళ్ళు కోపం పుట్టించారు, కానానులో ప్రవేశించాలి. కానీ మనకు అవకాశం ఇచ్చాడు. వారు కోపం పుట్టించి ప్రవేశించలేదు. ఈ దినంలో మీరు కోపం పుట్టించవద్దు. ఒక మాట ఏమన్నాడు? విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉన్నదేమో. మంచివాళ్ళమే,
కానీ ఒకవేళ అలాంటి మనసున్నదేమో జాగ్రత్తగా చూసుకోవాలి. మరొక మాటను చూడండి, కింద 15 వచనములో అంటున్నాడు కదా, 15లో మీ హృదయములను కఠినపరచుకొనకుడి, ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడైనా కఠినపరచకుండునట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతి దినము ఒకనితోనొకడు బుద్ధి చెప్పుకొనడు. ఏం చేస్తుందంట? పాపం ఏం చేస్తుందంట? భ్రమ పెడుతూ ఉంటాం. పాపము భ్రమ పెడుతూ, అది ఇవి ఏది చేయాలని పాపమే మనలను భ్రమ పెడుతూ ఉంటాం. కనుక ఈ విషయాలలో ఎవరు ఒకవేళ పాపము భ్రమ పెడితే దాని విషయమై దేవునికి సంపూర్ణంగా లోబడితే వెంటనే ఆయన కనికరిస్తాడు, క్షమిస్తాడు. ఆయన నీతో నాతో సమాధాన పడతాడు. ఈ అనుభవంలో మన ప్రభు దగ్గర క్షమాపణ కోరుదాం. మోకరించండి. ఒకవేళ శోధనలో పడిపోతున్నావా, శోధన జయించిన దేవుడు సహాయం చేసేవాడు మనకున్నాడు. ఒకవేళ ఇంకా రక్షణ పొందలేదా, సంపూర్ణంగా రక్షణ కార్యం చేయటానికి శక్తి కలిగినటువంటి దేవుడు నీ దినము నేనున్నాను అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏదైనా దుష్ట హృదయం ఉన్నదా, ఒకవేళ పాపం ఏమైనా భ్రమపరుస్తుందా, ఈ విషయాల్లో మనం సంపూర్ణంగా ప్రభువా నాలో పలాని విషయంలో నేను ఎంతో బలహీనైపోతున్నాను, క్షమాపణ కోరితే వెంటనే ప్రభు క్షమిస్తాడు, నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆ తరువాత ఆయన రక్తములో పాలు పొందితే మనకు ఆత్మీయమైన శక్తి వస్తుంది. అలాగూ ప్రభు సహాయము చేయనుగా. మౌనంగా ఒక్క నిమిషం మనసులో మనం ప్రభువుకు మన హృదయాలు సమర్పించుకుందాం. ఎక్కడే విషయంలో మాట్లాడినా కానీ ప్రభుతో సమాధాన పడదాం. ప్రకటనలో మంగళవారము ఎప్పటి వలె రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. 9 గంటలకు ముగిస్తాం. గురువారము మరి వాక్య ధ్యాన కొన్ని బైబిల్ స్టడీ ఉంటుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభించి 8:30 గంటలకు ముగిస్తాం. అందరూ రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. శుక్రవారం నాడు ఉదయము 9:30 నుండి 12:30 గంటల వరకు స్త్రీలకు కూడుకుంటుంది. స్త్రీలందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. తిరిగి శనివారం నాడు ఉదయము 9:30 నుండి మరి 12:30 గంటల వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. తరువాత ఆదివారము 9:30 నుండి 9:30కు ప్రారంభిస్తాము పరిచర్య. కనుక అందరూ కూడా సమయాన్ని ఎరిగి ఆదివారం కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. సండే స్కూలు కొరకై వచ్చే వారములో మరి సహోదరి కవిత, జెరూషా వీరు సండే స్కూల్ కొరకు సిద్ధపడతారు. తర్వాత ఈరోజు 7 గంటలకు ఏముందంటే స్వార్థ కూడిక ఉంది. రండి, స్వార్థ కూడిక అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నవన్నీ కూడా మరి వారములో జరిగే కూడికలు. అందరూ రావటానికి ప్రయత్నించండి, మాతో సహకరించండి. మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. గత రాత్రి ఆల్నైట్ ప్రేయర్కు కొద్దిమంది వచ్చారు. అయినా కానీ 4:30 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. చాలామంది రాల. నూతన సంవత్సరంలో మొదటి మరి ఆల్నైట్ ప్రేయర్కే రాలేదంటే ఇంకా జరగబోతున్నాడికి ఏమొస్తాం? ప్రార్థనలో ఆసక్తి లేని వారుగా ఉండవద్దు. ఉంటే ఆత్మీయంగా బలపడలేము. ఎప్పుడైతే ప్రార్థనలో ఆసక్తిగా మనము ప్రార్థిస్తామో భారముతో, అలాంటి వారు జీవితాలు ఆత్మీయంగా కట్టబడతాయి. లేకుంటే
ప్రార్థన లేని జీవితము కొరతగానే ఉంటుంది. అందుకు రావటానికి అందరూ కూడా రావాలని ఈ వార కూడికలకు ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం.